రామ్ నారాయణ రామ్. ఈ ప్రపంచం, ఈ విశ్వం, ఈ అనంత విశ్వంలోని అన్ని కార్యాలు, అన్ని వస్తువులు వస్తువే. ఈ ఆధ్యాత్మికత యొక్క సంగీతం, ఆధ్యాత్మికత యొక్క సంగీతం ఈ విశ్వంలోని వస్తువుతో వేరే కాదు. ధర్మం, సిద్ధి, మోక్షం, నిర్వాణం అన్నీ మనలోనే ఉన్నాయి. మనలో ఏమీ లేనిది లేదు. మనందరం అనంత విశ్వంలోని అణుపరమాణువులుగా ఒకే చక్రంలో తిరుగుతూ ప్రాచీన కాలం నుండి ఒకే స్థితిలో ఉన్నాము. ఈ శరీరం ఒక విరాట్ యంత్రం, దాన్ని ఆడించాల్సి ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ధర్మాలు, పూజలు, పర్వాలు అన్నీ మనలను తెలుసుకోవడానికే, దేవునిని సంతోషపెట్టడానికే కాదు. మనం మన శక్తి యొక్క మహానందంలో యజ్ఞం, హోమం చేస్తాము. అదే పూజ చేస్తాము. నిద్రలో ఉన్న నినాదాన్ని నలిపేందుకు ప్రయత్నిస్తాము. సాధారణంగా మహాత్మ్యాన్ని వెలిగించి వారిని పిలిస్తే వారు సంతోషపడతారు అని చెప్పబడింది. కానీ పరిశీలిస్తే మన శక్తిని, మన అంతర్గత స్వరాన్ని నలిపేందుకు మాత్రమే ఈ సాధనాలు చేయబడతాయి.